హాయ్ అండి. ఈరోజు నుంచి స్కూళ్ళు మొదలైనవి కదా, మా వాళ్ళకి పెందలకాడ టిఫిన్ వేసేయాలి, లేకపోతే రోజు 9ంటికి వేసేదాన్ని. ఈరోజు మాత్రం 7:30కే మొదలెట్టేశాను. టిఫిన్ వేస్తున్నాను. ఈరోజు శనక్కాయ గుళ్ళు కొబ్బరి వేసి చేస్తున్నాను చట్నీ. నిన్న ఎండుమిర్చి వేసాగా, ఇవాళ పచ్చిమిర్చి వేస్తున్నాను. నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. ఈరోజు నా డే రొటీన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తానండి. ఇలా మాకు పొద్దున్నే క్యారేజీలతో పని ఉండదండి. మా వారు పట్టుకెళ్తారు. ఎప్పుడన్నా అవసరం మాకు పొద్దున్నే అర్జెంట్ ఏదన్నా పని ఉంటే మాత్రం అప్పుడు పొద్దున్నే వండేస్తాను, లేకపోతే తర్వాతనే ఉంటాను. కొబ్బరి కూడా ఇందులోనే వేసి వేగించేసుకున్నాం, లేకపోతే పచ్చేసిన వస్తుంది. ఇదిగోండి మా ఇడ్లీ బ్యాటరు. నేను 3 రోజులకు ఒకసారి రుబ్బేసి పెట్టుకుంటాను, రోజు రుబ్బను. అదేంటి ఏంటి మా పిల్లలకి ఉత్తి ఇడ్లీ తినరండి, మళ్ళీ ఊతప్పాలు కూడా వేయాలి. చట్నీ కారం పెట్టేస్తున్నానండి. మా అబ్బాయి చూడండి, టిఫిన్ చేసే ముందు కటరా సబ్జా తాగుతున్నాడు. తాగొద్దంటే ఏమాత్రం వినుకోకుండా కొంచెం కూడా చూడండి మొఖం దాచుకుంటున్నాడు. తాగొద్దంటే ఏమన్నా వింటున్నాడా?
చట్నీ కారం వేస్తానండి. ఇదిగోండి వచ్చాడు చూడండి, గ్లాస్ అంతా తాగేసి శుభ్రంగా. మళ్ళీ టిఫిన్ అయిందని అడుగుతున్నాడు చూడండి. ఓ తప్ప వేస్తున్నాను చూడండి. నేను టిఫిన్ చేయనండి, నేను వెయిట్ లాస్ అయ్యాను, వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నాను. అందుకని ముందు ఎఫ్రెష్ తాగుతాను. ఎఫ్రెష్ తాగటం వల్ల గ్యాస్ ఉండదు ఏంటి. మనకేమన్నా కొంచెం బద్ధకంగా ఉన్నా అట్టా ఉన్నా ఏంటి, ఇది తాగామంటే ఫుల్ ఎనర్జెటిక్గా ఉండి బోల్ పని చేసుకోగలుగుతాం. అందుకని ముందు ఈ ఎఫ్రెష్ తాగుతాను, తర్వాత షేక్ తాగుతాను. మా వాళ్ళ వరకే టిఫిన్ వేస్తాను. హాట్ వాటర్ వేసుకోవాలండి. మా వాళ్ళ టిఫిన్ పెట్టేసి నేను ఎఫ్రెష్ తాగుతాను. అందులో అడిగి ఎక్కువ మనకు ఎక్కువే అయితే మళ్ళీ చట్నీ తోడెత్తా. మొత్తం అయిపోయిందండి. మా అబ్బాయి ఇప్పుడే వచ్చాడండి ట్యూషన్ నుంచి. దాక్కున్నాడు చూడండి, అట్లా దాక్కున్నాడు. ఇప్పుడు వచ్చే ట్యూషన్ నుంచి. నిన్న ఆవకాయ పచ్చడి పట్టానండి. ఇవి చేసిన చట్నీ అయిపోయింది. మా వారికి కొంచెం అట్లోకి పెడుతున్నాను. ఇదేనండి నా టిఫిన్. ఇవేమో ఫోన్ వేసుకోవాలి వేసి ఎక్కినట్టు. ఇదేమో ప్రోటీన్ నెక్స్ట్. ఇదేమో కార్న్ఫ్లవర్, వెనిలా ఫ్లేవర్ 3 స్పూన్లు.
ఇది మిక్సీలో పెట్టేసి తాగేసి అయిపోయిందండి నా షేక్ చేసుకోవడం. మొత్తం అయిపోయిందండి. మా అబ్బాయి ఎప్పుడే వచ్చాడండి ట్యూషన్ నుంచి. పాడి దాక్కున్నాడు చూడండి, అట్లా దాక్కున్నాడు. ఇప్పుడు వచ్చే ట్యూషన్ నుంచి. నిన్న ఆవకాయ పచ్చడి పట్టానండి. ఇవి చేసిన చట్నీ అయిపోయింది. మా వారికి కొంచెం అట్లోకి పెడుతున్నాను. హాయ్ అండి, ఇది మా కలంకారీ అండి. మా కలంకారీ పని ఇవన్నీ ఉడుకులేసి వస్తాయి ఇలా తాన్లు. వీటిని మళ్ళీ ఉడుకులేసిన తర్వాత నీళ్ళతో తీసి వస్తాయి. ఇలా ఉడుకులేసి మళ్ళీ రెండో టక్కీలు వేస్తాం. ఇవన్నీ తయారైపోయినాయి. ఇవి తయారైపోయిన తాన్లండి. ఇవి షాపుల్లో పంపించేయటమే. ఇవన్నీ తయారైపోయినాయి. ఈ తాన్లన్నీ తయారైపోయినాయి. ఇవన్నీ ఇలా వస్తే తయారులు అయిపోయినాయి. ఇలా ఉంటాయండి తయారులు అయినాయి తాన్లు. లైటింగ్కి, డ్రెస్ మెటీరియల్కి అన్నిటికీ ఉపయోగపడతాయి. ఇదిగోండి, ఇదొక కలర్ అండి. మాది ఇదే పని అండి. ఇలా మాకు వైట్ వడ్డిస్తారు. ఇలా వైట్ వడ్డిస్తే మేము దీన్ని కరక్కాయ పెట్టి ఇలా ఫస్ట్ పిండి వేసిన తర్వాత కాలువలో నీళ్ళతో తీసుకొస్తారు. తీసిన తర్వాత ఇలా ఈ ఉడుకులు వేయాలి. ఈ నీళ్ళతో తీసుకొచ్చినాయండి. అవి ఫస్ట్ పిండి వేసినాయి కదా, ఇవి నీళ్ళతో తీసిన తర్వాత మేము ఉడుకులు వేయాలి. ఈసారి మేము ఎలా ప్రింటింగ్ చేస్తామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. టిఫిన్ రెడీ అయిపోయి. మా వారేమో గొడ్లారత్తకి వెళ్ళారు. గోంగూర ఉడుస్తున్నాను, పప్పు గోంగూర వండుదామని. పప్పు వంట చేసిన తర్వాత మళ్ళీ నేను ఆరాయాలండి బట్టలు కలంకారీ. ఏంటోనండి మా వారు ఎంత పని చేసినా కూడా ఇంత కూడా వెలిగేవారు. మా పెళ్ళై 15 సంవత్సరాలు అయిందా. నువ్వు ఎంత అన్నా చెయ్యి, నువ్వేం చేసా అన్నయ్య మాట మాట్లాడతాడు తప్పితే ఇంకా రెండో మాట మాట్లాడండి. నువ్వు తెల్లవారులు చేసినా సరే నీకు ఎంత కూడా ఇలివివ్వడు. ఇంట్లో పని చేసి పిల్లల్ని చూసుకుని మళ్ళీ మా కలంకారీ పని చేయాలి కదా, ఆ పని చేసినా కూడా మాది గుడ్డు చాకిరీ అండి కలంకారీ పని. అనేది ఎంతసేపు ఎండలోనే చేయాలి, వానొస్తే కుదరదు. ఎండలో పని వేసవకాలం ఎలా ఉంటుంది ఎండ, ఆ గాలిపుల్లో అయినా సరే చేయాల్సింది. చేసినా సరే నువ్వేం చేసా, నువ్వు తింటాకు వస్తున్నాయా అని అంటారండి ఎప్పటికప్పుడుకి. ఇంతేనండి ఆడదాని జీవితం. ఎంత చేసుకున్నా ఇంతే, ఎంత చేసినా విలువ అనేది ఉండదండి. మా ఇంట్లో అలా అండి. అందరి ఇళ్లలో ఎలా ఉంటుందో మరి నాకైతే తెలీదు. మీ ఇళ్లలో కూడా ఇలాగే ఉంటే కామెంట్ చేయండి.
వంట స్టార్ట్ చేశానండి. పప్పు వేస్తాను కుక్కర్లో. వంట అయిపోతుందండి. వంట అయ్యాక బట్టలు నానబెట్టాను. బట్టలు ఉతకాలి. నేను కూడా ఉతకలేదు బట్టలు. 2 రోజులు బట్టలు ఉన్నాయి. ఆ బట్టలు ఉతికితే మరి సాయంత్రం సాయిబాబా గుడికి వెళ్దాం అనుకుంటున్నాం. ఆ వారు ఖాళీగా ఉంటుంది. ఇంకా ఇంట్లోనే దీపారాధన చేసేస్తాను. ఇవాళ చీకట్లో ఒక్కదాన్ని వెళ్ళాలంటే కష్టం. అందరూ ఎలా కదా. హాయ్ అండి. ఇప్పుడు తాను జాడుతున్నారు మా వారు. ఎండలో ఆరత్తా గుడ్లు వెళ్ళాలి. తాను ఆరత్తాకి వెళ్ళాలి. సరే కొంచెం సబ్జీ వాటర్ తాగితే కొంచెం సరే చేస్తుంది. కటోరా కూడా కటోరా రాత్రి నానబెట్టాం. అలా అయింది. కటోరా ఇలా అయింది. ఏదో 2 స్పూన్లు వేసుకున్నాను. ఇందులో వాటర్ వేసేసి బాగా కలిపేసుకుని పంచదార వేసాను. హాయ్ అండి. మా అబ్బాయి భోజనానికి వచ్చేసాడు. పప్పు తాలింపు పెట్టి అన్నం పెట్టాలి. వచ్చేసాడు భోజనానికి. లేట్గా వస్తాడు అనుకున్నా. ఒంటిపూట అంటే 2 పూట స్కూల్ ఉంది. 2వ పూట కూడా ఉందంట స్కూల్. ఇప్పుడు గబగబా పప్పు తాలింపు పెట్టాలి. పూజ చేస్తానండి. మేము సాయిబాబా గుడికి వెళ్తున్నాం. వచ్చేసామండి సాయిబాబా గుడికి.